హలో అండి, హాయ్ అండి. స్క్వేర్ వాల్యూస్ చూద్దామండి మనం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 3 ఇంటూ 3 అండి, 3 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 4 స్క్వేర్ 16, 5 ఇంటూ 5 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 6 ఇంటూ 6 అండి అంటే 36 అండి. 7 స్క్వేర్ వచ్చి 7 ఇంటూ 7 49, 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 64 అండి. 9 స్క్వేర్ వచ్చేసి 9 ఇంటూ 9 81, 10 స్క్వేర్ వచ్చేసి 100 అండి. ఇంతవరకు ఈజీగా వచ్చేస్తుందండి మనకి టేబుల్స్ వచ్చి కాబట్టి. తర్వాత 11 స్క్వేర్ 11 స్క్వేర్ వచ్చేసి 121 అండి. తర్వాత 12 స్క్వేర్ వచ్చేసి 144 అండి. 13 స్క్వేర్ వచ్చేసి 169, 14 స్క్వేర్ వచ్చేసి 196 అండి. 15 స్క్వేర్ వచ్చేసి 225 అండి. 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ వచ్చేసి 289, అలానే 18 స్క్వేర్ వచ్చేసి 324 అండి. 19 స్క్వేర్ వచ్చేసి 361, 20 స్క్వేర్ వచ్చేసి 400 అండి. ఇలా ఈజీగా రాసేసుకోవచ్చండి. మనకు కానీ నేర్చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు 21 స్క్వేర్ వచ్చేసి 441 అండి. 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ వచ్చేసి 576, 25 స్క్వేర్ వచ్చేసి 625 అండి. 26 స్క్వేర్ వచ్చేసి 676, 27 స్క్వేర్ వచ్చేసి 729, 28 స్క్వేర్ వచ్చేసి 784, 29 స్క్వేర్ వచ్చేసి 841, 38 స్క్వేర్ వచ్చేసి 900. ఇవి మనం మినిమం 30 స్క్వేర్స్ అన్న నేర్చుకోవాలండి. ప్రతి ఒక్క పిల్లలకి ఇవి మనం నేర్పించాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఈ వీడియో నేను మీకు ఎందుకు చేస్తున్నానంటే ఇది చూసి ఒక్కళ్ళిద్దరైనా నేర్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇప్పుడు మీకు ఇందులో ఇంకో టెక్నిక్ చూపిస్తానండి. ఈ 1 4 డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది కదండి. అలానే ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి 5, అలానే ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి 7. అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ వస్తుంది చూడండి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 9 అండి, ఇక్కడ వచ్చేసి 11 అండి. ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి 13. ఇలా మీరు ఈజీగా రాసేసుకోవచ్చండి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఎంత వచ్చింది 15 వస్తుంది. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 17 వస్తుంది. ఇక్కడ మీది ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసి 19 వస్తుందండి. మీరు ఇప్పుడు ఈజీగా ఎలా రాస్తాను చూడండి. 1 స్క్వేర్ 1 కదండి. 2 స్క్వేర్ అంటే 1 + 3, 1 + 3 యాడ్ చేస్తే 4, 2 స్క్వేర్ 4 వచ్చేస్తుంది. 3 స్క్వేర్ ఎంత +5 యాడ్ చేసుకోవాలి అంటే 9. 4 స్క్వేర్ ఎంత అండి +7 అంటే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అప్పుడు 16 అవుతుంది. 5 స్క్వేర్ ఎంత 16కి ఎంత యాడ్ చేయాలి +9 నెక్స్ట్ ఆడ్ నెంబరు అంటే 25. 6 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంతండి +11 అంటే 36. చూసారా ఈజీగా స్క్వేర్ నెంబర్స్ ఎలా రాయొచ్చు చూపిస్తున్నాను. 7 స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు ప్లస్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ +13 అంటే 49. చూసారా అండి. 8 స్క్వేర్ వచ్చేసి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంతండి +15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత +17 యాడ్ చేయండి. 64కి 17 యాడ్ చేస్తే ఎంత 81. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అండి నెక్స్ట్ ఆడ్ నెంబరు +81కి ఎంత యాడ్ చేయాలి 19 యాడ్ చేయాలి. అప్పుడు 10 స్క్వేర్ వచ్చేసి 100 వస్తుంది. 11 స్క్వేర్ చూద్దామండి. నెక్స్ట్ ఆడ్ నెంబరు 21 +21 అంటే 121. 12 స్క్వేర్ వచ్చేసి +23 అండి అంటే 144. 13 స్క్వేర్ వచ్చేసి +25 అంటే 169. చూసారండి. 14 స్క్వేర్ వచ్చేసి +27 అంటే 196. 15 స్క్వేర్ వచ్చేసి +29 అండి నెక్స్ట్ ఆడ్ నెంబరు 29 అది యాడ్ చేస్తే 225 వస్తుంది. 16 స్క్వేర్ వచ్చేసి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 31 ఎంత వస్తుంది అప్పుడు 256. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అండి 31 తర్వాత 17 స్క్వేర్ రాసుకుందాం. ఇప్పుడు 256కి ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 33
అంటే 289. చూసారా ఎంత ఈజీగా రాసేసుకోవచ్చు స్క్వేర్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 30.